హలో అండి. ఈ వీడియోలో ఆర్ఆర్బీ టీచర్ పోస్టులకు సంబంధించి అంటే రైల్వే డిపార్ట్మెంట్లో టీచర్ పోస్టులకని ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఇందులో టీజీటీ అలాగే పీజీటీ అలాగే పీఆర్టీ వాళ్ళ కోసం కొన్ని పోస్టులు ఉన్నాయండి, టీచర్ పోస్టులు. సో ఇవి ఏంటి అసలు ఇప్పుడు మనం అప్లై చేయొచ్చా మన స్టేట్ వాళ్ళు, అలాగే అది తెలుగు వాళ్ళు అప్లై చేయొచ్చా అదర్ స్టేట్ కదా అని కొంచెం డౌట్ ఉంటుంది. ఇది వచ్చేసి తెలుగు మీడియంలో జరిగే ఎగ్జామ్ అండి. అంటే మీరు ఏ మీడియం అయితే ఆ మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం ఉంటుందండి, అలాగే తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం కావాలితే అది ఉంటుందండి. రెండు మనం ఏది కావాలితే ఆప్షన్ పెట్టుకోవచ్చు అనమాట. సో దాంతోపాటు ఇది వచ్చేసి ఓన్లీ బీఈడి వాళ్ళకేనా అన్న సందేహం వద్దండి, ఇది డిఎడ్ వాళ్ళకి కూడా అవకాశం ఉంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకు వచ్చేసి ఈ నోటిఫికేషన్ అప్లైయింగ్కి మనకి ఫిబ్రవరి 6 వరకే ఉందండి టైము. అలాగే ఇది వచ్చేసి ఓన్లీ టెట్ రాసిన వాళ్ళే, అదే సీటెట్ రాసిన వాళ్ళు ఎలిజిబుల్ అనుకోకండి. టెట్ మన ఆంధ్రప్రదేశ్ టెట్ రాసిన లేకపోతే తెలంగాణ టెట్ రాసినా కానీ ఎలిజిబులేనండి దీనికి. అంటే డిఎస్సికి ఇప్పుడు ఏపీ డిఎస్సికి అలాగే తెలంగాణ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చండి. కొంచెం మంచి ఆపర్చునిటీగా చెప్పవచ్చు, పోస్టులు తక్కువ ఉన్నాయి. అంటే ఏ స్టేట్ మీకు కావాలనుకుంటే చెన్నై అలాగే బెంగళూరు అలాగే కోల్కతా అలాగే కొన్ని స్టేట్లకి ఇవి ఉన్నాయండి పోస్టులన్నీ. సో మీరు ఏ పోస్ట్కి మీరు అప్లై చేద్దాం అనుకున్నా, అంటే మీరు ఒక జోన్కి అప్లై చేసుకోవడానికి ఉంటుందండి. మీరు చెన్నై డిపార్ట్మెంట్కి అప్లై చేసుకుంటే వేరే జోన్కి అప్లై చేయడానికి కుదరదు అనమాట, అలాగా ఉంటుందండి. సో ఇది వచ్చేసి అదర్ లాంగ్వేజెస్ కదా, ఇబ్బంది అని అనుకోవద్దు. ఈ పోస్టులకు వచ్చేసి ఓన్లీ బీఈడి వాళ్ళు ఎలిజిబుల్ కాదండి, డిఎడ్ వాళ్ళు అంటే డైట్ చేసిన వాళ్ళు 2 ఇయర్స్ కోర్స్ చేస్తాం కదండి ఇంటర్ తర్వాత. సో డైట్ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్టులకి ఎలిజిబులేనండి. ఓన్లీ పీజీటీకి ఒక్కదానికి బీఈడి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, అలాగే టీజీటీకి కూడా అవుతారండి. కానీ దీంతోపాటు డిఎడ్ చేసిన వాళ్ళు ఈ పీఆర్టీకి అలాగే టీజీటీకి కూడా ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఈ రెండింటికి మీరు అప్లై చేసుకోవడానికి ఉంటుందండి. అలాగే మనం సిలబస్ విషయం చూసినట్లయితే మ్యాథ్స్ ఉంటుందండి, మెయిన్లీ మ్యాథ్స్. అంటే ఇప్పుడు ఆల్రెడీ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి మ్యాథ్స్ మీద కొంచెం నాలెడ్జీ ఉంటుంది, అది యూజ్ అవుతుంది. అలాగే సైన్స్ మీద ఉంటుంది, సోషల్ మీద, అలాగే జీకే, కరెంట్ అఫైర్స్, అలాగే రీజనింగ్ ఉంటుందండి. మ్యాథ్స్ కూడా నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఈజీగా ఉండే విధంగానే ఉంటుందండి. అర్థమెటిక్ అలాగే బాండమస్ నియమం మీద చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అడుగుతాడు. ఇంకా పీఆర్టీ అయితే ప్రైమరీ టీచర్కి అయితే మాత్రం 3rd to 5th క్లాస్కి ఉన్న మ్యాథ్స్ ప్రిపేర్ అయితే సరిపోతుందండి. అలాగే ఇందులో మనకి 100 మార్క్స్ ఉంటాయి. సో టోటల్గా 100 మార్క్స్ పేపర్ అండి. అందులో మళ్ళీ మనకి ఇంకోటి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉందండి, 1/3 నెగిటివ్ మార్కింగ్ అండి. సో ఇవన్నీ చూసిన తర్వాత మీరు అప్లై చేయాలనుకుంటే అప్లై చేయండి. లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 6 అండి. ఇక ఈ వీడియోలో ఈ మాత్రం చెప్పాను, నెక్స్ట్ వీడియోలో సిలబస్ అన్నది కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇక మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.